చిల్మత్తూరు మండలం పెద్దపల్లిలో మన కార్యకర్తల పైన దాడి జరగడం నిజంగా మేము ఈరోజు ఖండిస్తున్నాం. ఎందుకంటే వెంకటరమణప్ప కానీ, మచ్చేంద్రప్ప కానీ, శివప్ప కానీ వీళ్ళందరూ కూడా చాలా సౌమ్యంగా ఉండేవాళ్ళు గతంలో. అయితే ఊర్లో మండల్ కన్వీనర్ రంగారెడ్డి గారు వీళ్ళతో అన్నెసెసరీగా, ఎందుకంటే వైసీపీ పార్టీ సింథసిస్ కాబట్టి వీళ్ళందరూ కూడా వెంకటరమణప్ప వాళ్ళ మచ్చేంద్రప్ప వాళ్ళందరూ కూడా వైసీపీ పార్టీ సింథసైజర్స్. ఆ రోజే ఎలక్షన్ రోజే బూత్లో ఉన్నప్పుడే చెప్పినారంట, మా పార్టీ వచ్చింది మేము చూసుకుంటాము అని చెప్పి వీళ్ళకి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అదే ఒక్క కక్షని మనసులో పెట్టుకొని వీళ్ళపైన దాడి జరిగింది. దాడి జరిగిన తర్వాత అంటే మనోళ్ళు వైసీపీ పార్టీ ఉండే వీళ్ళందరూ కూడా వాళ్ళపైన జస్ట్ అలా ఇట్లంతా చేసి మంచిది కాదు అని ఎంత సామరస్యంగా చెప్పినా కూడా వాళ్ళది వినిపించుకోకుండా వీళ్ళపైన దాడి చేశారు. వీళ్ళు ఎక్కడైనా పోనీ అని అనుకొని వీళ్ళపైనే మళ్ళీ 307 కేసు పెట్టి వీళ్ళని లోపల తోయడం ఎంత మాత్రం సమంజసమని ఈరోజు నిజంగా ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు. అంటే కక్షరాజీకి పాల్పడుతూ వైసీపీ పార్టీ సింపథైజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టడమే ఒక పనిగా కట్టుకొని ఈరోజు ఎవరైతే టీడీపీ వాళ్ళు పనిచేస్తున్నారో ఖచ్చితంగా అది కరెక్ట్ కాదు. ఎందుకంటే గతంలో మేము అధికారంలో ఉన్నాం, ఈరోజు మీరు అధికారంలో ఉన్నారు. అధికారం అనేది ఎవరికి కూడా శాశ్వతం కాదు. అయితే ఒక్క గ్రామంలో ఉన్నప్పుడు ఒక అన్న తమ్ములుగా సౌహార్ద భావనతో, సోదర భావనతో ఉండడమే మేము ఎప్పుడు కూడా, మనము కూడా గవర్నమెంట్లో ఉన్నాం, అప్పుడు ఎప్పుడు కూడా అది ఎవరిపైన కూడా ఇట్లా తప్పుడు కేసు పెట్టలేదు. జగన్మోహన్ రెడ్డి గారు తన మన అనేది కాకుండా ప్రతి ఒక్కరిని కూడా నా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్ అన్నారు. ప్రతి ఇంటికి కూడా సంక్షేమ పథకాలు అందించినాం. పార్టీల అతీతంగా, కులాల అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా మేము సంక్షేమ పథకాలన్నీ కూడా అందించినాం. అయితే ఈరోజు కేవలం కక్ష రాజకీయకు పాల్పడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా వినుకొండలో కూడా మర్డర్స్ చూసినాము. అదేవిధంగా సోషల్ మీడియా పైన ఎవరైనా ఒకరు ప్రశ్నిస్తే చాలు, ఈరోజు కూడా మా రొద్ద మండలానికి చెందిన బాలాజీ రెడ్డి అని ఆ పిల్లోని పైన కూడా దగ్గర 7 to 8 కేసెస్ పెట్టి ఈ రోజు కూడా బయటికి రాలేదు. ఒక చిన్న అంటే గవర్నమెంట్ పైన ఎవరైతే ప్రశ్నిస్తే వాళ్ళు కూడా జైలుకి పోవాల్సిందండి, ఎవరైనా న్యాయం కోసం పోరాటం చేస్తే వాళ్ళు కూడా జైలుకి పోవాల్సిందే. అదేవిధంగా ఈరోజు ఊరికే వైసీపీ పార్టీ కార్యకర్తలు ఎవరైతే కష్టపడి పార్టీకి పనిచేస్తూ జగన్ గారికి స్ట్రాంగ్ సింపథైజర్స్ ఉంటారో వాళ్ళని టార్గెట్ చేసి ఇట్లా లోపలికి పంపించడమే టీడీపీ మెయిన్ ధ్యేయంగా పెట్టుకుంది. మీ అందరూ కూడా ఒకటే చెప్తాం, రోజులు అనేది ఇలాగే ఉండదు, కాలం అనేది మనకి కూడా మంచి టైం వస్తుంది. డెఫినెట్గా ఆ రోజు కూడా మేము ఏదైతే మీరు చేస్తున్నారో ప్రతి ఒక్క దాన్ని కూడా సమాధానం చెప్పే టైం కూడా మనకు వస్తుంది. అయితే మీరు ఇప్పటికైనా కూటమి ప్రభుత్వంలో, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్తుంటారు మేము శాంతిని కోరుకుంటుంటామంటారు. ప్లస్ పవన్ కళ్యాణ్ గారికి ఒకటే మాట్లాడుతున్నాం, రాష్ట్ర వ్యాప్తంగా ఇన్ని దాడులు చేస్తున్నారు, అదేవిధంగా ఇంత తప్పుడు కేసులు పెడుతున్నారు, మీరు ఎందుకు పవన్ కళ్యాణ్ గారు దీనిపైన స్పందించడం లేదు అని అడుగుతున్నాం. అదేవిధంగా ఇక్కడ స్థానికంగా ఉన్న బాలకృష్ణ గారు కూడా ఖచ్చితంగా మీ క్యాడర్కి మీరు చెప్పండి, ఎందుకంటే గతంలో శివశంకర్ రెడ్డి పైన కూడా ఇలాగే అటాక్ జరిగింది. అదేవిధంగా ఇక్కడ మహిళల పైన అత్యాచారాలు జరిగింది. ఈరోజు బీసీల పైన కూడా ఈరోజు ఇట్లా దాడి చేసి వాళ్ళని లోపలికి పంపించే ఒక కార్యక్రమం కూడా చేసినారు. ఎక్కడ కూడా బాలకృష్ణ గారు ఇక్కడ జోక్యం చేసుకోకుండా, వాళ్ళ కార్యకర్తలకి ఎక్కడ కూడా ఆయన చెప్పుకోకుండా మళ్ళీ ఇటువంటి దాన్ని ప్రోత్సహించడం నిజంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఈరోజు ఖండిస్తూ, మళ్ళా రాబోయే రోజుల్లో ఇటువంటి సంఘటన ఎక్కడ జరిగినా కూడా మేము సహించము, ఉపేక్షించము, ఖచ్చితంగా ఉధృతంగా మేము ధర్నాకు దిగుతామని చెప్పి ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున టీడీపీ పార్టీ వాళ్ళకి హెచ్చరిస్తున్నాం.